Hi friends, welcome to digitalTelugutechs blogger next tutorial ki swagatam. ఈ వీడియోలో మనం ఒక పోస్ట్ను క్రియేట్ చేసిన తర్వాత మేబీ పర్ఫెక్ట్ మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్లీ అయి ఉంటే నో ప్రాబ్లం, మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మిడిమిడి అంటే కొంచెం మనకు అవగాహన అంత గ్రామర్ మీద గ్రిప్ లేకపోతే మనం గ్రామర్ చెక్ చేసుకోవడానికి గూగుల్ ఎక్స్టెన్షన్, గూగుల్ క్రోమ్కి ఎక్స్టెన్షన్ అనేది ఒకటి ఉంది. పోస్టులు పెట్టే ముందు దాని గురించి ఒకసారి చెప్పాలనుకునే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఓకే, పోస్టు గురించి చెప్పేటప్పుడు మనం ఒకసారి అది కూడా చూస్తే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, మరి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒకసారి మనం చూద్దాం. మీరు క్రోమ్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ యాప్స్ అనేది ఉంటుంది, లేకపోతే గూగుల్ యాప్స్ అనేది మీరు ట్యాప్ చేయండి, నో ప్రాబ్లం. లేదు అంటే నేను ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేశాను, లేకపోతే నేను గూగుల్ సెర్చ్ చేస్తాను, మీకు గూగుల్ యాప్స్. ఓకే, సెర్చ్ చేయండి ఇలా. ఇది ఇక్కడ గూగుల్ యాప్స్ అనేది ఉంటుంది, యాప్స్ google.com. ఇది ఓకే, ఇలా మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఆ యాప్స్కి. నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచే ఈ యాప్స్ అనే దానికి వెళ్తాను. వెబ్ స్టోర్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో స్పీడ్ టెస్ట్ కానీ ఎనీ వాల్యూ మాస్టర్ అని మనకి నంబర్ ఆఫ్ అనేవి మీకు ఇక్కడ దొరుకుతాయి మీకు. ఓకే, దీని ఇవన్నీ కూడా గూగుల్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట, క్రోమ్ ఎక్స్టెన్షన్స్. ఓకే, మరి ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ సెర్చ్ బార్లో గ్రామర్లీ ఇక్కడ నేను QuarkXPress ఓకే, ఇది ఫస్ట్ మనకు వచ్చింది కదా, గ్రామర్లీ ఫర్ క్రోమ్. ఇది ఆల్రెడీ యాడెడ్ అయింది కాబట్టి నాకు యాడెడ్ అనేది చూపిస్తుంది. ఓకే, దీన్ని మీరు డైరెక్ట్గా ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. అవి అడిగే ఆప్షన్స్ అన్నీ మీరు చూపిస్తే ఆటోమేటిక్గా మీకు ఓకే. ఒకసారి మీకోసం నేను దీన్ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అంటున్నాను. రిమూవ్, ఎందుకంటే నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి అది అలా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకి యాడ్ టు క్రోమ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని మీరు యాడ్ టు చెక్ చేసుకుంటుంది, యాడ్ ఎక్స్టెన్షన్ అనేసి అనండి, చెక్ చేసుకుంటుంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఇది టైం ఏమంటే ఏం లేదు, 1 or 2 minutes అంతే. మీకు చెక్ చేసుకొని ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అవుతుంది గూగుల్కి. చెకింగ్. క్రోమ్ వెబ్ స్టోర్లోకి మీరు వెళ్ళండి. సారీ, ఇంతకుముందు నేను యాప్స్ అన్ని టైప్ చేశాను, అది కాదనుకుంటా. క్రోమ్ వెబ్ స్టోర్ అని చెక్ చేస్తే మీకు వెళ్ళిపోతుంది అక్కడికి. ఆల్రెడీ ఇంకా చెకింగ్లోనే ఉంది. ఆ చెక్ చూడండి, ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. మీకు దీన్ని దాని మీద క్లిక్ చేస్తే సైన్ అప్ అడుగుతుంది మీకు.
లేకపోతే ఆల్రెడీ ఉంటే సైన్ ఇన్ లేదా సైన్ అప్, లాగిన్ ఆర్ సైన్ అప్. సైన్ అప్ అయితే ఇది ఎంత బేసిక్గా $7 ఏముంది అంటే 7 ఒక 500-700 లోపు ఉంది. మీరు పెయిడ్ వెర్షన్ కనుక తీసుకుంటే ఎక్సలెంట్గా మనకి చూపిస్తుంది. ఎందుకంటే అది ఎలా చూపిస్తుంది అనేది కూడా మీకు నేను యూట్యూబ్లో ఒక చిన్న ఎక్కడైనా మీరు టైప్ చేయండి, నో ప్రాబ్లం. నేను యూట్యూబ్లోకి వెళ్తున్నా ఒకసారి, ఎందుకంటే అది ఎలా మనకి చూపిస్తుంది అనేది మీకు చూపిస్తాను. నేను ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు తెలియాలి కదా. కస్టమైజ్ ఛానల్, మేనేజర్, లేకపోతే డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. సెట్టింగ్స్, ఛానల్, ఇక్కడ చూడండి కీవర్డ్ టైప్ చేస్తున్నాను నేను ఆటోమేటిక్గా. పిన్ అయింది. అలో సిసి తెలుగు అనేది ఇచ్చాను. ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా తెలుగు కింద మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, దీన్ని కనుక మీరు సైన్ అప్ అయితే మీకు ఇట్లా చూపిస్తుంది. దాని మీదకి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఆ వర్డ్ అనేది మనకి ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే నేను సైన్ అప్ చేయలేదు ఎందుకంటే రిమూవ్ చేశాను కదా. మళ్ళీ సైన్ అప్ అయ్యి చూస్తే ఆటోమేటిక్గా మీకు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ విత్ స్పెల్లింగ్ మిస్టేక్తో సహా మీకు కరెక్షన్ చేస్తుంది. 100% మీకు బెటర్ ఇది. ఓకే, అంటే మేబీ ఇంగ్లీష్ మీద అంత ఫ్లూయెంట్లీ నాలెడ్జీ లేని వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. గ్రామర్లీ వెబ్ స్టోర్కి వెళ్ళండి, గూగుల్ వెబ్ స్టోర్ ఒకసారి సెర్చ్ చేసి చూద్దాం. గూగుల్ వెబ్ స్టోర్, ఇదిగోండి సేమ్ ఇందాక మనకి అదే వచ్చింది. అంటే గూగుల్ వెబ్ స్టోర్కి, సారీ నేను స్టార్టింగ్లో చెప్పాను, దానికైతే మీరు యాప్స్ కాదు గూగుల్ వెబ్ స్టోర్కి వెళ్తే మనకు సంబంధించిన అన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకి ఏది కావాలన్నా కూడా ఎక్స్టెన్షన్స్, ఓన్లీ క్రోమ్కి ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కూడా. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.